తెలంగాణలో భూబకాసురుల పుట్ట పగులుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పనిచేసిన అధికారుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మిగిలిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ పేరు కూడా ఈ అవినీతి చిట్టాలు ఎక్కడ నమోదవుతుందోననే గుబులు పట్టుకుంది. ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయో ముందే తెలుసుకొని అక్కడే రైతులను నిండా ముంచి తక్కువ ధరకే భూములు కొట్టేసిన భూదందాలో ఇప్పటికే మాజీ సీఎస్ సోమశేఖర్ సహా పలువురు ఉన్నతాధికారుల వ్యవహారం బట్టబయలు కాగా తాజాగా రజత్ కుమార్ బాగోతం కూడా బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేశారు రజత్ కుమార్. అయితే అత్యంత విలువైన భూములను మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం హేమాజీపూర్లో తనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద మొత్తం 52 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ధరణి రికార్డులో నమోదై ఉందంటూ ఆధారాలు బయటపడడంతో ఈ వ్యవహారంపై దృష్టి సారించారు అధికారులు. మరోవైపు తాను కొనుగోలు చేసిన భూములపై వివరణ ఇచ్చిన రజత్ కుమార్ 2013-14 సంవత్సరంలో జీఏడీ పర్మిషన్తో భూమిని కొన్నానని, ఆ తర్వాత 2021లో ఆ భూమిని అమ్మినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జీఏడీకి కూడా సమాచారం ఇచ్చానని రజత్ కుమార్ అన్నారు. అయితే భూములు అమ్మినా కూడా ధరణిలో ఇంకా రజత్ కుమార్ పేరు ఎలా ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ధరణిలో జరిగిన లోపం ఏమైనా ఉందా, లేదంటే అక్రమాలపైన ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక భూదందాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్. ఐఏఎస్లకు సంబంధించి గత ప్రభుత్వంలో చాలా కీలక పదవులు అనుభవించిన అధికారులు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరిగా భూముల వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వస్తుంది. సోమేష్ కుమార్ కి సంబంధించిన భార్య పేరు పైన 25 ఎకరాల భూమి బయటపడింది. అయితే నిన్న రజత్ కుమార్ కి సంబంధించి ఆయన పేరు పైన 15 ఎకరాల 25 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సహా కూడా బయట పెట్టడం జరిగింది. అతని కుటుంబ సభ్యుల పైన కూడా మొత్తం 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ ఫామ్ హౌస్ కూడా నిర్మించినట్టు చెప్తున్నారు. దీనిపైనే ఆయన నిన్న వివరణ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న పత్రికా ప్రకటన లాగా ఆ భూమి నేను 2013లోనే కొన్నాను, తర్వాత 21లో అమ్మాను అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ధరణిలా ఇప్పటికీ ఇంకా ఆ భూమి రజత్ కుమార్ పేరు పైనే ఉంది. ఆయన అమ్మడానికి స్లాట్ కూడా బుక్ చేసుకున్నాడు. దీనికి సంబంధించే నరసింహారెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఆయనతోని. ఈ రజత్ కుమార్ కి సంబంధించిన భూ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆయనతోని మాట్లాడి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు రజత్ కుమార్ భూమి కొనుగోలు చేసింది 2013లో 21లో అమ్మేశానని చెప్తున్నారు, కానీ ధరణిలో ఉందంటున్నారు. భూమి అమ్మేస్తే ఇక్కడ ఆల్రెడీ రజత్ కుమార్ పేరు మీద భూమి చూపిస్తుంది. ఇది ఒకసారి చూడండి. అతను స్లాట్ బుక్ చేశాడు, ఆన్ గోయింగ్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పేసి మనకు ధరణి పోర్టల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బహుశా సోమవారం మంగళవారము నెక్స్ట్ వీక్ ఇది రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇతరుల పేరు మీదకి. బహుశా నా అనుమానం ఏంటంటే తెలంగాణలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వంలో మనం ఇట్లాంటి భూములు ఇవన్నీ కూడా తమ పేరు మీద పెట్టుకుంటే ఎక్కడ మనకు ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో మెల్లమెల్లగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా తమ పేరు మీద ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి భూములని ఇతర బినామీ పేర్ల మీదకి మార్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం, బాలకృష్ణ ఇష్యూ వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ పేరు ప్రముఖంగా వచ్చింది. అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా అవన్నీ కూడా సరే ప్రభుత్వం తేలుస్తుంది, ఏసీబీ తేలుస్తుంది, ఆయన డబ్బులు కూడా ఇచ్చినని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అరవింద్ కుమార్ని ఈ పనులు చేయించినటువంటి వ్యక్తులు కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ చాలామంది జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రజత్ కుమార్కి సంబంధించింది ఆయన భూములు కొన్నది వాస్తవం, భూములు అమ్మాడు, కొంత అమ్మి ఉండొచ్చు వాస్తవం. కానీ ఇప్పటికీ కూడా రజత్ కుమార్ పేరు మీద భూమి ఉంది. అక్కడ మా మిత్రులు కొంతమంది శ్రేయభిలాషులు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే సుమారు అతను కొన్నది 52 ఎకరాలు అయితే సుమారు 100 ఎకరాల మీద కబ్జా మీద ఉన్నాడు. ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, కూరగాయలు పండిస్తున్నాడు, పూలు పండిస్తున్నాడు, లేదా కొన్ని ఆవులు బర్రెలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే మేమేమంటున్నామంటే బీహార్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ప్రాంతంలో
ఇట్లా ఆస్తులు కూడబెట్టుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే 1,00,000-2,00,000లకు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన భూములని అమాయక రైతులని వాళ్ళ అవసరాలని వాళ్ళకున్నటువంటి కష్టాలని ఆసరాగా చేసుకొని 1,00,000-2,00,000లకు వీళ్ళు సోమేష్ కుమార్ కానీ, రజత్ కుమార్ కానీ, అరవింద్ కుమార్ కానీ, జయేష్ రంజన్ కానీ, లేకపోతే నవీన్ మిట్టల్ కానీ ఇట్లాంటి ఆఫీసర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున భూములు ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. అట్లా మా దృష్టికి వచ్చినటువంటి క్రమంలో మేము సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా బయటపెట్టాం. తర్వాత ఇప్పుడు రజత్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా బయటపెట్టాం. భవిష్యత్తులో కూడా మరికొంతమంది ఆఫీసర్లకు సంబంధించిన ఆస్తుల చిట్టాన్ని బయట పెడతాం. ఇదంతా ఏంటంటే గత ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్ని అక్రమాలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాము సంపాదించుకున్నారు, ఐఏఎస్లను కూడా సంపాదించుకోని చెప్పారు. ఇండైరెక్ట్గా మీరు సంపాదించుకోండి, మేము సంపాదించుకుంటాం, ఎవరినెవరు ప్రశ్నించకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలే ఇట్లాంటి భూ పందేరాలకు కబ్జాలకి భూ లావాదేవీలకు తెరబడ్డట్టుగా మా దృష్టికి వచ్చింది. అంటే ఆయన కేంద్ర ప్రభుత్వానికి అనుమతి తీసుకొని భూమి కొనుగోలు చేశాను, అమ్మాయిని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు మరి? ధరణి లోపం ఉందంటారా దీంట్లో? ఒకవేళ ఆయన భూమి అమ్మినా కూడా మళ్ళీ ఆయన పేరు మీదే భూమి ఎలా ఉందంటారు? ఇప్పుడు జిఏడి పర్మిషన్ తీసుకొని నేను కొన్నాను, జిఏడి పర్మిషన్ తీసుకొని అమ్మాను అంటుంది. డిఓటి పర్మిషన్ తీసుకొని కొన్నారా? ఇట్లాంటివి ఉట్టి పేపర్ ప్రకటనలు కాదండి, వాట్సాప్ మెసేజ్ కాదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలను మీరు బహిర్గతం చేయండి. డిఓపిటీలో మీరు ఇచ్చినటువంటి పిటిషన్స్ కానీ, జిఏడిలో మీరు ఇచ్చిన పిటిషన్ కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ కానీ ఉంటే మీరు బయట పెడితే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అప్పటి వరకు ఇవి అనుమానాస్పదంగా మీరు అక్రమంగా కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోటే ఇవి కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు రజత్ కుమార్ విషయమే చూద్దాం. అక్కడ రక్షబాటలన్నీ చెడగొట్టారు. ఈ 100 ఎకరాల భూమిలో నుంచి ఎవరిని నడవలేరు, చుట్టూ ప్రహారీ కూడా నిర్మించుకున్నారు. బహుశా 2013లో వారు రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయి. వాళ్ళు ఇప్పటివరకే ఆ రైతులకు సంబంధించిన వాళ్ళు మా చెక్కులు బౌన్స్ అయినాయి, మా డబ్బులు మాకు ఇవ్వమని రజత్ కుమార్ దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ ఒక పెద్ద ఎస్టేట్ లాగా నిర్మించుకున్నారు. ఒక 100 ఎకరాల ప్రాంతంలో ఎస్టేట్ లాగా నిర్మించుకున్నారు. కానీ కొన్నది 52 ఎకరాలు. కానీ 100 ఎకరాల భూమి మీద కబ్జా ఉన్నారని మా దృష్టికి వస్తూ ఉంది. మేమేమంటున్నామంటే భారతదేశంలో ఐఏఎస్లు అంటే చాలా గౌరవం ఉంది. ఇట్లా ఐఏఎస్లు ఆస్తులు కూడబెట్టుకునేటువంటి క్రమం, లేదా ఇట్లా ఆస్తులు కూడబెట్టుకొని ఇట్లా విక్రయించుకోవడం, అమ్ముకోవడం, ఇవన్నీ చేయడం అనేది తప్పు. ఎందుకంటే అసలు మీరు ఆస్తులు కూడబెట్టుకోవడమే తప్పు. మళ్ళీ వాటిని అమ్మేసినాం, ఇది చేసినాం అని చెప్పి చెప్తూ ఈ రకంగా అంటే సమస్య వచ్చినప్పుడు బయట ప్రపంచానికి అసలు విషయం తెలిసినప్పుడు తప్పించుకోవడానికి మేము అమ్మేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అమ్మేస్తే ఇప్పుడు ధరణి పోర్టల్లో మనం చూస్తూ ఉన్నాం. హేమాజీపూర్లో సర్వే నెంబర్ 83, 84, 85 సర్వే నెంబర్లో ధరణి పోర్టల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఈ ఖాతా నెంబర్ వచ్చేసి 1458 అనే ఖాతాలో వారికి, తర్వాత 1460 అనే ఖాతాలో. ఇప్పుడు మామూలుగా ఐఏఎస్లు ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది అంటున్నారు. వాళ్ళెవరు పేర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి? అవి సందర్భం వచ్చినప్పుడు మేము మీడియా ముఖంగా బయట పెడతాము. సందర్భాన్ని బట్టి మేము పెడతాము. ఆ సందర్భం కోసం ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేయాలి. ప్రభుత్వం కూడా కొంత దీని మీద యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం ఆపోజిషన్లో ఉన్నప్పుడు సోమేష్ కుమారు, అరవింద్ కుమారు, లేకపోతే రజత్ కుమారు, జయేష్ రంజన్, లేకపోతే నవీన్ మిట్టల్ వీరు చేసే అవినీతి అక్రమాల మీద ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు, మాట్లాడారు. కానీ వారు ఇప్పుడు ఇట్లాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే ఖచ్చితంగా రజత్ కుమారే కాదు, గత ప్రభుత్వంలో చాలా మంది కీలకమైన పదవుల్లో అనుభవించిన ఐఏఎస్ ఆఫీసర్లు భారీగా తెలంగాణలో ఆస్తులు కూడబెట్టారు. అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాము. దానికి సంబంధించిన 2 ఐఏఎస్ అధికారుల భూ చిట్టాన్ని ఇప్పుడు బయట పెట్టాము. వీరికి సంబంధించిన దర్యాప్తు కొనసాగి వీళ్ళకి ఇంకా బినామీలు కూడా ఉన్నారు. ఆ బినామీలను కూడా బయటికి తీయాలని చెప్పేసి కూడా నరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆధారాలతోని వారిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.